హాయ్ ఫ్రెండ్స్, హన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ. వర్షం పడుతున్నందుకు పని అయితే బందే ఉండదు. ఏడికి వారం 15 రోజులకు వచ్చే ఈ వానాకాలం కూడా ఆకాశానికి ఏదో బొక్క పడ్డట్లు ఇది రోజు వర్షం పడుతూనే ఉండదు. ఇక ఇప్పుడు కూడా పడుతూనే ఉండదు. ఇక వర్షం తెప్పలు పని బంద్ ఉంది. ఇంకా మట్టి మట్టి నానిపోయింది కంప్లీట్గా. కనబడుతుందిగా ఫ్రెండ్స్. బట్టి మూసి పెట్టినాము. కట్టెల మీద కవర్ వేసినాము. మొన్న బట్టి పెట్టినాము. కొన్ని మట్టి పాత్రలు కాల్చి పెట్టినాము. అవి అట్లే ఉన్నాయి. అవి కవర్ వేసి పెట్టినాము, ఎందుకంటే నానితే గలీజ్గా అవుతాయి అని చెప్పేసి. అట్లా ఇక బట్టి పైన కూడా రేకులు వేసి పెట్టినాము. రేకులు ఎందుకంటే నానితే మళ్ళీ బట్టి పెట్టడానికి రాదు, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కట్టెలు ఎక్కువ పడతాయి. దాని గురించి అట్లా పెట్టినాము. మొన్న బట్టి పెట్టిన బట్టిలా ఎండ తగలలేదు. ఎండ తగలనందుకు మాల అయితే ఇక పెద్దింత మాల పోయింది. అటకలు పెద్దిన్ని అటకలు పోయినాయి. చూడు, కనబడుతున్నాయి కదా. పెద్దిన్ని అటకలు డ్యామేజ్ అయినాయి ఎండ తగలనందుకే. ఓన్లీ ఎండ తగలనందుకు గంత మాల్ పోయింది. 30,000 మాల్ ఖరాబ్ అయిపోయింది. 30,000 మాల్ ఖరాబ్ అయిపోయింది బట్టి ఎండ తగలనందుకే. ఓన్లీ మంచి మంచి అటకలు. వాన పడుతూనే ఉండదు. వాన అసలు ఉండదు. ఇంకెన్ని రోజులు ఉండదు. పని అయితే బందే ఉండదు. వాన పడితే బాగా దబాయించి పడితే ఏం కాదు, కానీ కొద్దిగా పడితే ఇబ్బంది అవుతుందిగా. మట్టి ఇక వండుతట్లు మట్టి పోసేది, శినుకులు రాలుతూనే ఉన్నాయి. ఇక మట్టి వేసి పెట్టినాము. ఇక ఇంత మట్టి ఉండదు. మట్టికి ఏం టెన్షన్ ఏం లేదు, మస్తుండదు. దీపావళి అయిపోతుంది, ఇంకెక్కువనే అవుతుంది. ఇక బాగానే ఉండదు. మట్టి ప్రాబ్లం అనేది ఏం లేదు. ఇంకా ఇక్కడ వండుతట్లు మట్టి పడుతుంది. ఇక వర్షం పడుతూనే ఉండదు. చూడండి, ఇక ఇందులో తొట్టిలా కనబడుతుంది. నీళ్ళు కనబడుతున్నాయి. నీళ్ళు ఇట్లా అభిషేక్ అవుతుంది. చూడు, అగా వర్షం పడుతూనే ఉండదు. ఇంకా ఇప్పుడు కూడా అనసలాగుండా ఇక ఇక్కడ వండు తొట్లు, అగా మట్టి. ఇక అక్కడ నుంచి మొత్తం కనబడుతుంది కదా మట్టి తొట్లు. వాన పడుతూనే ఉండదు. ఇక్కడ కూడా ఇంకా ఈడ కూడా రేకులు వేసి పెట్టినాము బట్టి పైన. ఇక వరుపు అయితే ఆములు పెట్టేది ఉంది. ఇంట్లో కూడా మాల్ చూపిస్తాను నేను మీకు. ఇక దీనిపైన కూడా కవర్ వేసి పెట్టినాము మట్టి పైన ఉండదు. మాలు అటకలు ఇయ్యాల ఓని పెడితే అవి ఎండ లేదు, ఏం లేదు, గాలి పెడతలేదు. ఉత్త శినుకులు, గివే శినుకులకు మాలు ఆరేటట్ల లేదు, ఏం లేదు. మాలు అటకలు ఓన్లీ కరెంట్ పోయింది. కరెంటుకి ఇంతకుముందు పోయింది. కరెంటు ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ వర్షాకాలం కాబట్టి ఎక్కడన్నా గాలి పెడితే ఏదన్నా పెడితే దాని నుంచి అది కామన్. అది దాని గురించి పెద్ద అవసరం ఏం లేదు. కానీ ఇక మనదొక్కే మిషన్ ఇక ఇక్కడ ఉండదు. మూసి పెట్టినాము. మట్టి ఇక ఈడ ఉండదు. పని బంద్ ఉంది కంప్లీట్గా. చెక్కలు సిల్కాన్ అక్కడ దాపెట్టినాము మంచిగా. ఇక మావాడు పటువలు, బోనం పటువలు బట్టి పెట్టేది ఉంది. అగా
ఒక 2 ఆమ్లకు ఉంటాయి బోనం పట్టు ఉన్నాయి ఇక అటకలు ఇక అటకలు ఇక అటకలు ఆరతలేవు కూడా అటకలు అయితే ఆరతలేవు అటకలు చల్లకుండా ఆరితేనన్నా ఏమన్నా చెప్పవచ్చు కానీ మాలైతే ఆరతలేదు లోపల కూడా మాల చూపిస్తా లోపల కూడా అటకలు ఒక బట్టికి ఉన్నాయి పెట్టనీకే కాకపోతే ఇక్కడ కనబడుతున్నాయి కదా అటకలు అటకలు ఉన్నాయి ఇక ఇక్కడ కూడా కనబడుతుంది కదా ఇక అటకలు ఒక బట్టికి పెట్టనీకి ఉన్నాయి ఇక షెల్ఫ్లకి వెళ్ళి మొత్తం ఈ ఒరుపు అయ్యేదే లేటు ఒరుపు అయితే బట్టి పెట్టనీకి ఉండదు ఇంకా అంతవరకు ఇదే తిప్పలు వర్షం పడుతుంది ఇంకా వానకాడ కనబడుతుంది కదా బండలు పచ్చి ఉండేది అండి వాన పడుతూనే ఉండేది మావాడు ఇక్కడ కూర్చున్నాడు సరే అన్వాడ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇస్తూనే ఉంటాం వీడియోలు. ఓకే.